ఇంద్రభవనం అంటుంటే వింటారు కానీ ఎప్పుడు చూడలేదా? ఈ ప్రాపర్టీ చూస్తే మీరు ఇంద్రభవనం చూసినట్టే అండి. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. G+2 అదేవిధంగా పెంట్ హౌస్ ఉంది, లిఫ్ట్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మరి ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? కుంట్లూరు అండి. కుంట్లూరు గణేష్ నగర్, కుంట్లూరు చౌరస్తా పక్కకే ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి ఏదైతే ఈ రోడ్డు ఉందో 100 ఫీట్ రోడ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. సూపర్ ప్రాపర్టీ అండి. ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ ఎంటర్ అయిద్దాం. ఎంటర్గానే మనకు 11 ఫీట్ గేట్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకు 2 BHK తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ 3 BHK, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కూడా 3 BHK, పెంట్ హౌస్ వచ్చేసి 2 BHK. పార్కింగ్ చూస్తున్నారు కదా, ఎంత స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పార్కింగ్లో మనకి ఏంటంటే లిఫ్ట్ కూడా ఉంది. G+3కి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు, బట్ స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. చాలా గ్రాండ్ అయితే ఉంటుందండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ చూస్తే మీరు ఇంద్రభవనాన్ని చూసినట్టే. మనము బాల్కనీలో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ, సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. సింహద్వారం చూస్తున్నారు కదా, ఎంత గ్రాండ్గా 8 ఫీట్స్తో తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ అయిద్దాం. ఎంటర్గానే బ్యూటిఫుల్ హాల్ అండి. ఇది గెస్ట్ హాల్ అన్నమాట. ఎంత బాగుందో చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కానీ మనకి ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్, ఇది లివింగ్ హాల్ అండి. స్పేషియస్గా చాలా బాగుంది. మనకు సెంట్రల్ ఏసీ కూడా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరే చూడండి. మీ మాటల్లో చెప్పలేనండి, మీరు లైవ్లో చూస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి పూజా గది, పక్కకు టీవీ యూనిట్. అదేవిధంగా ఇది వచ్చేసి డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ పక్కకి ఓపెన్ కిచెన్, ఫుల్ ఫర్నిష్డ్ అన్నమాట. చాలా బాగా అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి, స్ట్రేట్కి వెళ్ళగానే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. దీంట్లో కూడా మనకు టీవీ యూనిట్ ఉంటుంది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. 3 ఫ్లోర్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఇది టీవీ యూనిట్, మంచి ఇక్కడ పెద్ద విండోస్, అదేవిధంగా బెడ్స్, ఇది వచ్చేసి కబోర్డ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్. ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీకు నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. చూస్తున్నా కదా, కామన్ బాత్రూమ్. మనకు కిచెన్లోనే రైట్ సైడ్ వచ్చి గెస్ట్ బెడ్రూమ్ ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి 245 స్క్వేర్ యార్డ్స్, 40x55 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 8000 SFT. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదండి. G+2 పర్మిషన్ కూడా ఉంది. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. మరి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 4 crores 5 lakhs చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి ప్రాపర్టీ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.